గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు రామకృష్ణ. విజయసింగం గారితో కలిసి మన ఇంపాక్ట్ డిజైనర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అనే చక్కటి టాపిక్ మీద గత 5-6 రోజులుగా మన వక్తలు ప్రసంగిస్తున్నారు. ఈ రోజు మరో 3 వక్తలతో మీ ముందుకు వచ్చాము. మన వక్తలను ఆహ్వానించే ముందు ఒక విచిత్రమైన కోట్ చెప్తాను మీకు. ఐ లైక్ ఫెయిల్యూర్ బికాస్ ఇట్ ఈస్ సో ఈజీ టు అచీవ్ ఇట్. అపజయాలంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అది సాధించడానికి చాలా సులభం. విజయం సాధించాలంటేనే కదా కష్టపడాల్సింది. సరే, ఈ జయాపజయాల గురించి మన వక్తలు ఏమంటున్నారో తెలుసుకునే ముందు మన విజయ సింగం గారిని ఈ సెషన్ స్టార్ట్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. విజయ గారు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ ఎవరీవన్. ఈ రోజు మనకి ఈ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మొదటిగా వచ్చినటువంటి వక్త కస్తూరి రాజన్న గారు ఫ్రమ్ జగిత్యాల. హిస్ క్వాలిఫికేషన్ బిఎస్సి and his profession yoga master, impact trainer, author, hypnotist, and he also awarded Kala Puraskar award on the occasion of Swami Vivekananda Jayanti this year. Yes sir, Kasturi Rajanna garu, Impact Designers Group welcomes you sir. Okay, thank you madam. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వరరావు గారికి మరియు రామకృష్ణ గారికి, విజయసింగం మేడం గారికి మరియు రామ్ కమల్ గారికి, పివి రావు గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సార్. పార్టిసిపెంట్ అందరికి కూడా నమస్కారాలు. చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని నీకేం కాదని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని నీకేం కాదని. ఈ విధంగా పాటతో స్టార్ట్ చేద్దాం. గెలుపు ఓటములు రెండు ఒకదానికి ఒకటి ఉంటాయి అన్నట్టుగా. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంతృష్టులై, యారంభించి పరిత్యదింతురట విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గావునన్. నీచ మానవులు అంటే చెడు మానవులు అసలు ఆరంభించరు. అంటే ఎందుకంటే ఆపదలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి అని ఎటువంటి పని కూడా ఆరంభించారు. అంటే ఎందుకు కారణం అంటే కారణం చెప్పి వాళ్ళు అసలు పనులే చేయరు. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం, హైదరాబాద్ వెళ్ళాలి, ఏదో ఒక బస్సు లేకపోతే వాహనం ఏదో ఒకటి అడ్డు వస్తుంది. నాకు ఎటువంటి అడ్డు రాకుండా ఉంటేనే నేను వెళ్తానంటే అది సాధ్యం కాదు. అట్లా కొంతమంది చెడు వ్యక్తులు ఏం చేస్తారు, అసలు పని చేయరు. కొంతమంది మధ్యములు ఏం చేస్తారంటే ప్రారంభిస్తారు, కానీ ఆయన అడ్డంకులు వస్తే అక్కడికి ఆగిపోతారు. ఎందుకంటే కారణం చెప్తారు, వాళ్ళని అడ్డంకి వచ్చింది కాబట్టి నేను ఇక్కడికి ఆగిపోయాను అంటుంటారు. కానీ ధీరులు, ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు చివరి వరకు కూడా ఆ కార్యాన్ని సాధిస్తారు. వాళ్ళే విజేతలుగా మిగులుతారు అని చెప్పడం జరుగుతుంది. భర్తృహరి శతకం నుంచి ఏనుగు లక్ష్మణ కవి చెప్పడం జరిగింది. అదేవిధంగా లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే విత్ ఏ స్మైల్ అన్నారు. జీవితం ఒక ఆట, దాన్ని ఏం చేయాలి, నవ్వుతూ ఆడాలి. ఆట అన్నప్పుడు రెండు ఉంటాయి, ఆటలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, చాలా గెలుపు మాత్రమే కావాలనుకుంటున్నాం. ఒకటి కావాలనుకోవడమే రోగము, రెండు కావాలనుకోవడమే యోగం. మనకు ఒకటే కావాలి, గెలుపు మాత్రమే కావాలి, ఓటమి వద్దు అనుకుంటున్నాం. దాంతో అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి అన్నట్టు. అట్లా నీవు ఓడడానికి సిద్ధంగా ఉన్నావంటే ఆడడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటే ఆట. ఈ ఆట కావాలంటే రెండు ఉండాలి, రెండు లేకపోతే అది ఆట కాదు. అందుకోసం ఇది పని అయిపోతుంది, మనకు అది కర్మ అవుతుంది. చాలా ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు వాళ్ళు ఆటలు ఆడుకుంటారు. జీవితం అంటే ఆట అని వాళ్ళకి చిన్నపిల్లలు తెలుసు కాబట్టి టీచరు స్టూడెంట్ ఆట ఆడుతుంటారు, డాక్టర్ పేషెంట్, ఇట్లా అన్ని రకాల ఆటలు ఆడుతుంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే దేవతలు ఎప్పుడు ఆటలు ఆడుతుంటారు, మనుషులు ఎప్పుడు పనులు చేస్తుంటారు, రాక్షసులు ఎప్పుడు కొట్లాడుతుంటారు అని చెప్తుంటారు. ఒకసారి నారదుడు శ్రీకృష్ణుని అడిగాడట, మనుషులు ఎప్పుడు ఎందుకు బాధపడుతుంటారు, ఎంతో సంతోషంగా ఉండవచ్చు అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు, ఆ మనుషులందరూ కూడా సహజ సిద్ధంగా ఆనందమైన స్థితిలోనే ఉండే వాళ్ళే. కానీ ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడు ఇతరులతో పోల్చుకొని ఉండడం వల్ల వాళ్ళు ఆనందాన్ని కోల్పోతున్నారు అంటారు. ప్రతి వ్యక్తి కూడా భగవంతుడు యూనిక్ పర్సనాలిటీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ, ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఒకరితో ఇంకోరు పోల్చుకోవడానికి అవకాశమే లేదు. ఎవరికి వాళ్ళే ప్రత్యేకం. కనీసం అంటే ప్రతి వాళ్ళు కూడా ఇతరులతో పోల్చుకొని తమను తాము తక్కువ అంచనా వేసుకొని ఎక్కువ అంచనా వేసుకుని తమ సహజసిద్ధమైనటువంటి ఆనందాన్ని
కోల్పోవడం జరుగుతుంది అట్లా. అదేవిధంగా ఈ రామాయణం లోపల ఉడత ఉంటుంది. ఉడత ఏం చేస్తుంది? రామాయణంలో వారధి కట్టేటప్పుడు వానరులు రామాయణం వారధి కట్టేటప్పుడు ఉడత కూడా వేస్తుంది సముద్రంలో ఇట్లా అనుకుంటూ ఇసుకని ఏం చేస్తుంది? ఆ సముద్రంలో పోస్తుంది అన్నట్టు. అప్పుడు రాముడు తీసుకొచ్చి, నువ్వు చిన్న ప్రాణి కదా, ఇది ఏం సాధ్యమైతే అంటే నాకు ఎంత సాధ్యమైతే నా శక్తి మేరకు నేను రాముడికి ఉపయోగపడుతున్నాను అంటుంటారు. అదేవిధంగా ఈ ఇంపాక్ట్ అనేది రామాయణం లాంటిది అనుకుంటే, గంపా నాగేశ్వరరావు గారు, రాములు లాంటి వారు, మన ఫెసిలిటర్స్ అంతా కూడా ఉడత లాంటి వాళ్ళు. మన శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు మనం ఇది సహాయ సహకారాలు అందిస్తున్నాం. రామాయణం ఉన్నంత వరకు రాముడు ఉంటాడు. ఈ భూమి ఉన్నంత వరకు కూడా శాశ్వతంగా ఉంటుంది. ఇంపాక్ట్ కూడా మన గంప నాగేశ్వరరావు గారు కూడా, మనం కూడా ఉడతా ఉన్నట్టు అంటే రామాయణం అంతా ఉడుతున్నట్టు మనం కూడా శాశ్వతంగా ఉంటామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనము శరణాగతిలో ఉండాలి, సరెండర్ కావాలి. సరెండర్ అంటే భగవంతుడికి హనుమంతుడు ఏం చేస్తాడు? శరణాగతిలో ఉంటాడు. ఆయన పర్వతాన్ని అవలీలాగా మోస్తాడు, సముద్రాన్ని అవలీలాగా దాటగలుగుతాడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే నాలో ఉన్నట్టు దైవిక శక్తి రాముడు చేస్తున్నాడు అంటుంటాడు. ఆయన దైవిక శక్తిని రాముడు అంటే మనకు సబ్ కాన్షియస్ మైండ్ అంటుంటాం. ఇప్పుడు మన గుండె ఎవరు కొట్టుకొట్ట చేస్తున్నారు, మన ఊపిరి శ్వాస ఎవరు ఆడేటట్టు చేస్తున్నారు, రక్త సరఫరా ఎవరు జరిగేటట్టు చేస్తున్నారు, అన్నం ఎవరు జీర్ణం చేస్తున్నారు, కిడ్నీలు కావచ్చు, లివర్ కావచ్చు, ఇవన్నీ ఎవరు పని చేస్తున్నారు గమనించండి. మనలో దైవిక శక్తే చేస్తుంది అని అనుకోవాలి. కానీ మనం ఏమనుకుంటామంటే నేను చేస్తున్నాను, నేను ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను అని తలనొప్పి పెట్టుకుంటున్నాం. దీనికి ఒక చిన్న స్టోరీ ఏంటిదంటే, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా బస్సులో ప్రయాణించే వ్యక్తి ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాడు. రైల్వే స్టేషన్కి పోయేసరికి కొన్ని వేల మంది ఉంటారు. అబ్బా ఇంతమందిని మోస్తుందా ఈ ట్రైన్ అని. ఆయన చేతిలో తలపైన ఒక బస్తా ఉంటుంది. ఆ బస్తా పట్టుకొని అట్లే మోసుకొని ఉంటాడు. అందరూ ఇస్తారు, తలపైన బస్తా అట్లే ఉంటుంది. అట్లా కుర్చీలో కూర్చుంటాడు, రైల్లో కూర్చుంటాడు చైర్లో. ఇక అందరు చూసి అడుగుతుంటాడు, నువ్వు ఎందుకు ఆ తలపైన పెట్టుకున్నావు ఆ బస్తాను, కిందికి దించేయచ్చు కదా అంటే, అప్పుడు అంటాడు, అయ్యా ఇప్పటికే ఇది కొన్ని వేల మందిని మోస్తుంది రైలు, నన్ను కూడా మోస్తుంది, నాతో పాటుగా ఈ మూటను మోయడం ఎందుకు, బస్తాను మోయడం ఎందుకు నేను వాళ్ళ తలపైన పెట్టుకున్నాను అంటుంటాడు. అప్పుడు అంటాడు, నువ్వు తలపైన పెట్టుకున్నా కూడా నీతో పాటుగా మోసేవాళ్ళు రైలే. అదేవిధంగా నేను ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను మనం ఎంత అనుకున్నా మనలో ఉన్నటువంటి ఆ దైవిక శక్తి ఆ పనులు చేస్తున్న ఆ దైవిక శక్తి మీద భారం, ఆ రైలు మీద భారం పెట్టి ఎట్లయితే ఫ్రీగా ఉండొచ్చు, మనం కూడా మన భారాన్ని తీసేసి దైవం శక్తి మీద మనం భారం పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకు ఫ్రీగా ఉండడానికి అవకాశం. శరణాగతి అంటుంటారు దీన్ని. ఎప్పుడప్పుడు ఏ పని ఆ పని సరే, నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, అన్ని గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ మనం బాధపడకుండా గతాన్ని వదిలేసేయాలి. ఫాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రెజెంట్ ఈజ్ ద ప్రెజెంటేషన్, దట్ ఈస్ గాడ్ గిఫ్ట్. భగవంతుడు గొప్ప వరం ప్రెజెంట్ లో ఉండడం. ప్రెజెంట్ మైండ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్ అంట, ఆబ్సెంట్ మైండ్ ఈజ్ కాల్డ్ నాన్ మెడిటేషన్. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒక సన్యాసి కాలువను ఒక పేద కాలువ ఉంటుంది, అట్లా కాలువ దాటుకు పోవడానికి అక్కడికి చేరుకునేసరికి అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ దాటలేకపోతుంది. ఈ సన్యాసులు ఉంటారు వీళ్ళు, అందులో గురువు ఏం చేస్తారంటే ఆ సన్యాసిని ఎత్తుకొని ఈ ఇవలి ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డుకి చేరుస్తుంటారు. వాళ్ళంతా మిగతా సన్యాసులు అంతా విచిత్రంగా ఇస్తారు. ఏమిటి సన్యాసులం కదా మనం ఇట్లా తాకుతున్నాడని. చివరి వరకు చాలా దూరం అయిన తర్వాత ఉండబట్టలేక అడుగుతుంటాడు, స్వామీజీ, గురూజీ, మనం సన్యాసులం కదా, స్త్రీలను అసలు ముట్టుకోరాదు, ఆలోచన కూడా రాకూడదు కదా, మీరు ఏకంగా ఎత్తుకొని ఆవలి వైపుకు ఒడ్డుకు దించేశారు అని చాలా దూరం అయిన తర్వాత అడుగుతాడు. అప్పుడు అంటాడు, నాయనా నేను ఆ అమ్మాయిని అక్కడనే దించేస్తున్నా, కానీ నువ్వేం చేస్తున్నా ఇంకా మోస్తూనే ఉన్నావు. అవునగా మనం కూడా మోస్తుంటాం, ప్రతి విషయాన్ని మోస్తుంటాం మానసికంగా. ఆఫీస్ విషయాలన్నీ మోసుకొచ్చి ఇంటి దాకా మోసుకొస్తాం, ఇంటి విషయాలన్నీ కూడా ఆఫీస్ విషయాలు మోస్తాం, గతం కూడా మోస్తుంటాం. ఎక్కడిదక్కడ వదిలేయడం అనేది అలవాటు చేసుకోవాలి. దానికి మనకు యోగా కానీ, తర్వాత ప్రాణాయామము, ధ్యానము, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఉపయోగపడుతుంటాయి. ఈ మానసిక ఒత్తిడి బరువు, అవునగా దీనికి ఎగ్జాంపుల్ ఇది కూడా తీసుకుంది. ఒక వస్తువు ఉంది, ఒక సెల్ ఫోన్ ఉంది, ఒక గంట సేపు మోసాం మనకు బరువు అనిపించదు, 2 గంటలు మోసాం బరువు అనిపించదు, 3 గంటలు 6 గంటలు వస్తున్నాయి చిన్న వస్తే. అదే ఒకే ఒకే విషయం మనకు అవమానించిన సంఘటనలు కానీ, బాధాకరమైన సంఘటనలు కానీ పదే పదే జ్ఞాపకం. మన మైండ్ అనేది 2 రకాల పనిచేస్తుంది. ఒకటి కాన్షియస్ మైండ్, 2 సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనం స్పృహలో ఉన్నప్పుడు, ఎరుకలో ఉన్నప్పుడు, ప్రెజెంట్ ఉన్నప్పుడు పంచేంద్రియాల ద్వారా గ్రహించే సమాచారాన్ని మనం ఏం చేస్తాం, కాన్షియస్ మైండ్ అంటారు, చేతన మనసు అంటారు. అది మెదడులో రికార్డ్ అవుతుంది అని ఏమంటారు, సబ్ కాన్షియస్ మైండ్ అంటుంటారు అంటారు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ కూడా లక్షణం ఏంటంటే మంచి కంటే చెడుని స్వీకరిస్తుంది. మనం ఎవరైనా అవమానించారనుకోండి జీవితాంతం గుర్తుంచుకుంటాం. ఈ అవమానాలు కానీ, బాధలు కానీ ఎప్పుడు పదే పదే గుర్తు చేస్తుంది. అలా గుర్తు చేసినప్పుడు మనకు
కార్టిసోల్ అనే ఒక హార్మోన్ విడుదలవుతుంది, ఎడ్రినల్ అనే ఒక హార్మోన్ విడుదలవుతుంది. దానివల్ల అయితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది, బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, ఇట్లా ఎన్నో రకాల జబ్బులు వస్తుంది. అదే మనము సంతోషకర విషయాలు ఎక్కువ జ్ఞాపకం చేయదు, బాధాకర విషయాలు ఆటోమేటిక్ గా జ్ఞాపకం వస్తాయి. ఆ బాధాకర విషయాలు జ్ఞాపకం వచ్చినప్పుడు దాంతో పాటుగా బాధ అనే ఒక ఫీలింగ్ కూడా గుర్తొస్తుంది. అవమానకరమైన చిత్రాలు గుర్తొచ్చినప్పుడు అవమానం అనే ఒక ఫీలింగ్ కూడా గుర్తొస్తుంది. అప్పుడు ఏదైతే అవి అవమానాలు బాధలు వేస్తే మనని ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు హార్మోన్స్ మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం ఏం చేయాలి, ప్రతిరోజు సంతోషకర విజయాలు, ఆనందం కలిగించే విషయాలు మనం గుర్తు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అవునా కదా? అప్పుడు మనకు డోపమిన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ అనే ఒక హార్మోన్ విడుదలవుతుంటాయి. దానివల్ల మన ఆరోగ్యం ఉండడానికి అవకాశం ఉంటుందంట. కాబట్టి ప్రతి నిత్యం ఇది సాధన చేయాలి. తర్వాత మనకు రైట్ బ్రదర్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. రైట్ బ్రదర్స్ అనేది సైకిల్ మెకానిక్స్. వాళ్ళు ఏం చేశారంటే పక్షిలాగా ఎగిరేయగలిగే ఒక వాహనాన్ని కనుక్కుందాం, ఫ్లైట్ ను కనుక్కుందాం, విమానాన్ని కనుక్కుందాం అనుకుంటారు. అందరు నవ్వుతుంటారు, సైకిల్ మెకానిక్స్ ఏంది వీళ్ళు కనుక్కోవడం ఏందని. వీళ్ళు కొన్ని రోజులు పరిశ్రమ చేసి మొత్తానికి కనుగొంటారు, ప్రదర్శన ఏర్పాటు చేస్తుంటారు. ఏర్పడేసరికి ఆ ఫ్లైట్ ఏదైతే కొద్ది దూరం పైకి ఎగిరి కింద పడిపోవడం జరుగుతున్నాడు. అప్పుడు అంటారు అందరు, వీళ్ళు సైకిల్ మెకానిక్స్ కదా, వీళ్ళు కనుక్కోవడం అంటే మనం ఎట్లా నమ్ముతాం, అనవసరంగా వచ్చినాం, వృధా ప్రయాస అని అంటుంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళా కొన్ని అట్లా ఇదేసి ఎందుకు కారం ఎందుకు అట్లా కింద పడ్డా అంటే వుడ్తో తయారు చేసింది, కట్టెతో తయారు చేసింది అని. తర్వాత కొన్ని రోజుల తర్వాత వేస్తారు, మళ్ళా కనుక్కుంటారు. కనుక్కొని మళ్ళీ ఇట్లా డెమాన్స్ట్రేషన్ పెడుతుంటే అందరు వస్తుంటారు. వచ్చిన తర్వాత అది మంచిగా విజయవంతంగా ఎగురుతుంది. అప్పుడు అంటారు వాళ్ళే, చూసారా వీళ్ళు ఎప్పుడైనా సరే సాధిస్తారని నేను అనుకున్నాను, వాటి సక్సెస్ సాధించారంట. అంతకు ఫస్ట్ ఏమన్నారు, వీళ్ళు ఫెయిల్ అవుతారు అన్నారు. అటువంటి వాళ్ళు మనని సక్సెస్ అయితే అందరినీ కూడా మనకి ఏమో చేస్తారు, అభినందిస్తుంటారు. కాబట్టి ఓటమి అనేది మనము లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఓటమి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక స్థలాన్ని అమ్మాలనుకుంటాడు. ఆ స్థలాన్ని అమ్మితే 10 లక్షలు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అదేవిధంగా ఆయన ఏమొస్తాడంటే 5 లక్షలు మాత్రమే వస్తానట్టు. వచ్చేసరికి ఆయన ఏమైతే బాధపడుతుంటాడు, నిరంతరం బాధపడుతుంటాడు. ఏమైందంటే నేను 5 లక్షలు లాస్ అనుకుంటాడు, 5 లక్షలు లాభం అనుకుంటాడు. చూడండి మన పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ అనేది ఉదాహరణకు మార్క్స్ కూడా గట్లే ఉంటాయి. నాకు 560 మార్క్స్ రావాలి అని 10th క్లాస్ అబ్బాయి ఉన్నాడు, కొన్ని 559 వచ్చినాయని బాధపడుతుంటాడు. ఒక మార్క్ లాస్ అయిపోయిన అంటుంటాడు. ఇట్లా 10 లక్షలు 5 లక్షలు లాభం కదా, అట్లా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి బాధపడడానికి కారణం మన యాటిట్యూడ్ సరిగా లేకపోవడం. పాజిటివ్ యాటిట్యూడ్, అపజయంలో కూడా విజయాన్ని చూడగలగాలి. కానీ మనం వేస్తున్నామంటే జయంలో కూడా అపజయాన్ని ఇస్తున్నాం, దాంతోనే ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. మనకు అమితాబ్ బచ్చన్ గారి గురించి తెలుసుకుందాం. అమితాబ్ బచ్చన్ గారు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు, నువ్వు చాలా హైట్ ఉన్నావు, జిరాఫీ లాగా ఉన్నావు, ఈ మోకాల వరకు కొట్టేసుకుంటే చూద్దాం అప్పటికి అన్నారు. నీ టోన్ బాగాలేదు అన్నారు. తర్వాత ఆయన సినిమా సూపర్ స్టార్ అయ్యారు. తర్వాత ఏమైందంటే ఆయన రాజకీయంలోకి ప్రవేశించడం కానీ, తర్వాత నిర్మాతగా మారి తన ఉన్న ఆస్తినంతా కోల్పోయి చివరికి అప్పుల పాలవుతుంటాడు. ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకుంటాడు. ఒక నయాగరా జలపాతం దగ్గరికి వెళ్తుంటాడు. వెళ్ళిన తర్వాత ఏమైతుందంటే అక్కడ ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆ నయాగరా జలపాతం చాలా అత్యున్నత ఎత్తు నుంచి కింది పడిపోతుంది. కింది పడిన తర్వాత ఏమవుతుంది, పైకి లేస్తుంది. అప్పుడు ఆయన తెలుసుకుంటాడు, ఒక మామూలు జలం చాలా పెద్ద ఎత్తుకు వెళ్ళి మళ్ళీ కింద పడిన తర్వాత ఏమవుతుంది, పైకి లేస్తుంది. కాబట్టి నేను సూపర్ స్టార్ను, నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని ఆయన మళ్ళా టీవీ దగ్గరికి వస్తుంటాడు. కౌన్ బనేగా క్రోర్పతి అనే ఆ ప్రోగ్రామ్ ద్వారా మళ్ళా హైలైట్ అవుతుంటారు సూపర్ స్టార్. తర్వాత సినిమా అవకాశాలు కూడా వస్తుంటాయి, గొప్ప వ్యక్తిగా మారుతుంటారు. అట్లా మనం కూడా ఎప్పుడు కూడా ఏమైనా అపజయం అయింది అంటే ఏం చేయాలి, బంతిలాగా పైకి ఎగరగలగాలి. మనం ఏం చేస్తామంటే మట్టి ముద్దలాగా పడిపోతుంటారు, మట్టి ముద్దలాగా పడిపోకూడదు. కాబట్టి చాలా వరకు బంతిలాగా ఎగరడం అని మనం అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా థామస్ ఆల్వా ఎడిసన్ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు బల్బు అనుకోవడానికి, అందరు అన్నారు. కానీ ఆయన ఏమన్నాడు, నేను 1000 పద్ధతులు పనికి రాకుండా అయిపోతాను ఒకటి, తర్వాత నేను నా పనిలో విఫలమయ్యాను. చాలా మంది ఏమనుకోరంటే ఫెయిల్ అయ్యానంటే నేను ఫెయిల్ అయ్యాను అంటుంటారు. నేను వేరు, నా పని వేరు. నా పనిలో విఫలమవడం వల్ల ఇంకో పద్ధతి ద్వారా నేను చేసే పద్ధతిలో విఫలమయ్యాను. ఈ పద్ధతిలో పనికిరాదు, ఈ పద్ధతిలో పనికిరాదు కనుగొన్నాను నేను. కాబట్టి నేను ఫెయిల్ అయ్యానంటే అయితే మనకు డిప్రెషన్ కలుగుతుంది, బాధ కలుగుతుంది. కానీ నేను చేసే పనిలో విఫలమయ్యాను అనుకోవాలి. మన పని వేరు, నేను వేరుగా మారాలి. కాబట్టి ఆ రకరకాల పద్ధతుల ద్వారా ఆయన కనుక్కుంటారు. ఆయన అందరికంటే ఎక్కువ పరికరాలు కనుగొన్నటువంటి గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు.
ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. చాలా మందికి ఫెయిల్యూర్ ఎందుకు భయం కలుగుతుందంటే ఇట్లా అవమానాలు ఇవన్నీ జరుగుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు హార్మోన్స్ మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా యోగా నేర్చుకోవడం అనేది కూడా చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే మనకు సక్సెస్ పర్సన్స్ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళలో అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ కూడా తీసుకోవచ్చు. 21 ఇయర్స్ నుంచి దాదాపు 51 ఇయర్స్ దాకా ఫెయిల్ అవుతుంటాడు. 52 ఇయర్స్ లో అమెరికా ప్రెసిడెంట్ అవుతుంటాడు. ఒకసారి ఏం చేస్తారంటే ఈ అందరి వ్యాపారస్తుల్ని కోటీశ్వర్లు ఒక మీటింగ్ కు సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన ఏ విధంగా ఏం చేయాలి, ఈయన అవమానించాలన్న ఉద్దేశం కలుగుతుంది. అంటే చాలా వరకు ఏం చేస్తారంటే మనం ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉన్నట్టుగా ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అయితే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సక్సెస్ నిలబెట్టుకోవాలంటే చాలా కష్టమని భయపడుతుంటారు. అట్లా కూడా ఉంటుంది. ఇలా ఏర్పాటు చేసినప్పుడు చేస్తారు, ఆయన మాట్లాడే ముందు ఒక ధనవంతుడైన వ్యక్తి లేచి నిలబడి ఈ చెప్పును చూపిస్తున్నాడు. చెప్పు నుంచి అబ్రహం లింకన్, నువ్వు చూసినావా మీ తండ్రి యొక్క కోబ్లర్ చెప్పులు కుట్టేవాడు, అవునగా నీ స్థితిని గుర్తు చేసుకో ఒకసారి అంటుంటాడు. అప్పుడు ఆయన నిశ్చేష్ట అయిపోతుంటాడు. ఏంటిది ఈ స్థితి అని కొద్దిసేపటి తేరుకొని అప్పుడు అంటాడు, అయ్యా మీరు ఈ సంతోషమైన సంఘటనలో మా తండ్రిని గుర్తు చేసినాక మీకు చాలా సంతోషం. మా తండ్రి చాలా నిజాయితీ పరుడు, చాలా అద్భుతంగా చెప్పులు కుడతాడు, బూట్లు కూడా కుడతాడు. ఒకవేళ నా తండ్రి ఏదైనా సరిగ్గా కుట్టకపోతే చెప్పండి, నేను ఇప్పుడు వచ్చి మీటికి వచ్చి కూడా కుట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంటాడు అట్లా. కాబట్టి కాబట్టి మనం ఏదైనా సరే అపజయాల నుంచి మనం నేర్చుకో, చిన్నప్పటి నుంచి కూడా నడవడం కావచ్చు, పరిగెత్తడం కావచ్చు, ప్రతిదీ కూడా మన అపజయాల తర్వాతనే విజయాలు వచ్చాయి. కాబట్టి మన అపజయాల నుంచి మనం నేర్చుకొని ఉన్నత స్థితికి ఎదగడానికి మనం కొద్దిగా మానసికంగా కూడా బ్యాలెన్స్ గా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రెండింటిని కోరుకోవాలి. రెండింటిని కోరుకోవడం, జయము విజయం రెండింటి సమానంగా స్వీకరించినప్పుడు ద్వంద్వస్థితి ఏర్పడుతుంది. అది ఆనందం అంటారు. జయం ఉంటే అపజయం ఉంటది, సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది తప్పనిసరి. కానీ ఆనందమానికి ద్వంద్వం ఉండదు. మనం ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనిలో లీనమైపోవాలి. మనం సినిమా ఇస్తాం, లీనమైపోతుంటాం, బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతుంటాం. మనం పనిలో కూడా లీనమైపోయినప్పుడు మనకు ఆనందమైన అనుభవం కలుగుతుంది. సక్సెస్ కూడా ఆనందంగా ఉంటే మనకు తప్పనిసరిగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ ఆనందం అంతా ఉండదో తెలియదు, కానీ ఆనందం ఉంటే ప్రతి వ్యక్తి కూడా సక్సెస్. మనం ఆనంద స్వరూపులం. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినటువంటి రామకృష్ణ గారికి, విజయ మేడం గారికి కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు కస్తూరి రాజన్న గారు. చక్కటి పాటతో మొదలుపెట్టి ఆరంభింపరు నీచ మానవులు అనే మరో చక్కటి పద్యంతో ఆరంభించి ఉపన్యాసాన్ని శరణాగతి, సరెండర్ గురించి, దేవుడి పైన భారం వేసి మన ఉడతా ప్రయత్నం మనం చేస్తూనే ముందుకెళ్ళాలని, అదే విధంగా ముందుకెళ్లే ప్రయాణంలో మూతను ఎప్పటికప్పుడు పక్కకు దించేసి బాధాకరమైన విషయాలను గుర్తు చేసుకోకుండా సంతోషకరమైన విషయాలతో పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్ళాలి. అలాగే అపజయాలు ఎదురైనప్పుడు కింద పడ్డ మట్టి ముద్దలా అతుక్కోకుండా కింద పడ్డ బంతిలాగా పైకి ఎగేయాలని చాలా మోటివేటింగ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు ప్లీజ్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ స్పీకర్.